నమస్తే అన్న అందరికీ నమస్కారం. పుష్ప 2 సినిమాలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన రేవతి గారు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క మృతికి బాధ్యులు ఎవరని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి గారు చనిపోగా ఆమె యొక్క కొడుకు గాయపడిన విషయం తెలిసిందే. అలాగే రేవతి గారి మృతితో తమకు సంబంధం లేదని చెప్పేసి సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం అల్లు అర్జున్ గారు కూడా ఇదే కారణం చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం తాను వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందనడం సరికాదని చెప్పేసి తనపై ఉన్న కేసును కొట్టివేయాలని చెప్పేసి పిటిషన్ వేశారు. ఈ ఘటనకు సంబంధించి అసలైన బాధ్యులు ఎవరని చెప్పేసి ప్రస్తుతం చర్చ నడుస్తూ ఉంది. అలాగే ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్లడం వల్ల భారీగా జనం రావడం జరిగింది. అలాగే వీళ్ళు కూడా అల్లు అర్జున్ గారిని చూసేందుకు వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి గారు కానీ అలాగే మనం చూసుకుంటే హీరో అల్లు అర్జున్ గారు ఎవరైతే ఉన్నారో యాక్టర్ అల్లు అర్జున్ గారు ఆయన కూడా తమకు సంబంధం లేదు, మా పేరును తీసివేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. మరి రేవతి గారి మృతికి కారణం ఎవరు, అలాగే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్లకుండా ఉంటే గాని తొక్కిసలాట జరిగి ఉండేది కాదని చెప్పేసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.